అది సరే ఎవరికి సరే ఇవన్నీ ఏదో విమర్శలు చేస్తుంటారు, పొలిటికల్ విమర్శల గురించి మనం మాట్లాడలేం. వైసీపీ వాళ్ళు చేస్తున్నారు, టీడీపీ వాళ్ళు చేస్తున్నారు. సరే అనిల్ ఉన్నారని. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అనిల్. ఏంటి మొత్తానికి మరి తెలుగుదేశం పార్టీ ఏం భావిస్తుంది? అసలు రాయి దొరికిందా? చంద్రబాబు నాయుడు గారి మీద వేసిన రాయి దొరికింది, మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద వేసిన రాయి ఇంకా దొరికిందో దొరకలేదు. సిపి గారు స్పష్టంగా చెప్పలేదు, కానీ అరచేయంతరందరూ రాయి అని చెప్పారు. ఏంటి అసలు ఏంటి దీని మీద ఏమంటున్నారు సార్? కోడి కత్తి కంటే పొదనైంది కాదు రాయి, తర్వాత గొడ్డల కంటే శక్తివంతమైంది కాదు రాయి. అయితే ఈ రాయి విషయంలో ఇప్పుడు టీడీపీ ఇదే అంటుంది, కోడి కత్తి గొడ్డలి పోటు ఎంత నిజమో రాయి కూడా అంతే నిజం. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి చిత్తశుద్ధి ఉంటే కోడి కత్తి వ్యవహారంలో తేల్చేవాళ్ళు తన సొంత బాబాయిని గొడ్డలి పోటుతో ఏ రకంగా అతి కిరాతకంగా చంపిన విషయాన్ని కూడా తేల్చేవాళ్ళు కదా. ఇవాళ ఈ విషయం కూడా అంతే తేల్చాల్సిన పరిస్థితి ఉందంటూ కూడా చెప్తున్న పరిస్థితి. అంటే ఆ రెండు నిజం కాదు కాబట్టి ఇది కూడా నిజం కాదనేది టీడీపీ వర్షన్ గా కనిపిస్తోంది. చంద్రబాబు కూడా చాలా ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు, అంటే చిల్లర వేషాలు వేస్తున్నారు అనే విధంగా కూడా టీడీపీ నేతలు కామెంట్ చేస్తున్నారు. వాస్తవానికి ఎప్పుడూ జరగంది ఇవాళ ఏదైతే ఎన్నికల ప్రచారం, ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నప్పుడే జరగడం అనేది చర్చనీయాంశంగా మారింది. నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు బయటకు వచ్చినా కొంత పరదాలు ఉండేవి కదా సార్, ఈసారి అవి లేకపోవడంతోనే ఈ సమస్య వచ్చిందా అంటూ కూడా వ్యంగ్యంగా కూడా విమర్శిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తం మీద గులకరాయి ఎపిసోడ్ ని గతంలో అనేక సార్లు చంద్రబాబు మొట్టమొదటిగా అమరావతి, రాజధాని అమరావతి పరిశీలనకు వెళ్తే చెప్పులతోనూ రాళ్లతోనూ మొట్టమొదటిసారి అక్కడ దాడి జరిగింది. ఆ తర్వాత రాయి అదే సార్ ఏదో ఒక రాయి జరిగింది. ఆ తర్వాత నందిగామలో దాడి చంద్రబాబు సిఎస్ఓగా ఉన్నటువంటి వ్యక్తి పైన రాయి పడటం, గాయం పెద్దది కావటం జరిగింది. కేసు కూడా నమోదు చేశారు ఏది అప్పట్లోనే. తర్వాత ఎన్హెచ్సి భద్రత కూడా చంద్రబాబుకు సంబంధించి ఆ విషయం పైన సమీక్ష చేసి ఆ పరిసర ప్రాంతాలను కూడా పరిచయం. కానీ నేటి వరకు అంటే అది జరిగి 2 ఏళ్ళు గడుస్తా ఉంది సార్, పైన 2 సంవత్సరాల పైన ఇంతవరకు తేరాల. కానీ ముఖ్యమంత్రి గారి రాయి విషయానికి వస్తే రాద్ధాంతం ఏ స్థాయిలో జరుగుతుందో మనం చూస్తాం. అంటే రాయి వేయటం అనేది ఖచ్చితంగా తప్పే, ప్రజాస్వామ్యంలో వీటన్నిటిని ఖండించాల్సిన పరిస్థితి. కానీ హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉంటాయి కదా సార్. ఆ హక్కుల విషయంలో కనుక మనం పరిశీలిస్తే ఒకరికి ఒకలాగా, ఎందుకంటే ఆ రోజు ఎవరైతే ఉన్నారు చంద్రబాబు పైన జరిగిన రాళ్ల దాడికి సంబంధించి కావచ్చు, నిరసన విషయంలో కావచ్చు, ఇప్పుడున్న మంత్రులు, అప్పుడు గతంలో పనిచేసిన మంత్రులు ఏం మాట్లాడారు అవన్నీ ఈ రోజు బయటకు వచ్చే వాళ్ళకే వైసీపీ ఉక్కురు బిక్కురు అవుతా ఉంది. అంటే సమాధానం చెప్పుకోలేని స్థితి, సానుభూతి కోసం ప్రయత్నం చేస్తే విమర్శలు పాలవడం కాదు, అబాస్ పాలయ్యే పరిస్థితి సోషల్ మీడియా. ఏదా ఒక సినిమా డైలాగ్ ఉంటుంది సార్, మహేష్ బాబు, మనం ఇట్లా మాట్లాడిని అటు పోవుగా స్విచ్ నొక్కితే బయటకు వస్తాయి అంటూ కూడా. అంటే గతంలో ఎవరైతే ఉన్నారో ఆ రోజు కొడాలి నాని మొదలుకొని అంబటి రాంబాబు వరకు, పేరు నాని, ఇక అనేక మంది వారు మాట్లాడిన చంద్రబాబు పైన కావచ్చు, పవన్ కళ్యాణ్ పైన దాడికి సంబంధించిన విషయాలలో వారు మాట్లాడిన మాటలు, అప్పుడు నాటి డీజీపీ గారు ఏదైతే స్వేచ్ఛ గురించి, హక్కుల గురించి మాట్లాడిన మాటలు అవన్నీ తెరపైకి వచ్చి కౌంటర్ చేస్తున్న పరిస్థితి. అంటే ఏదైతే సోషల్ మీడియానే ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన జరిగిన దాడిని ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అంటకుండా చేసింది. దానికి అందరికి కారణం ఏంటంటే అప్పుడు ఇవాళ ఎవరైతే మంత్రులు గాను గతంలో పనిచేసిన వ్యక్తులు ఉన్నారో వారి మాటలే వారికి వాళ్ళ విరుద్ధంగా కనపడే పరిస్థితి. అయితే తెలుగుదేశం మాత్రం చంద్రబాబు దాడిని ఖండించారు, బాధ్యులపైన చర్యలు తీసుకోవాలన్నారు, ఏకంగా సిబిఐ విచారణ జరగాలన్నారు. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం సిట్టు వరకు ఆగింది, కాదు సిబిఐ విచారణ జరగాలనేది చంద్రబాబు డిమాండ్ గా ఉంది. ఎందుకంటే అసలు దోషులు ఎవరో తేలాలి, కథా స్క్రీన్ ప్లే ఎవరిదో తేలాలి, దీని వెనక వ్యూహకర్తలు ఎవరో బయటికి రావాలనేది టీడీపీ ఆలోచన. ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి గారి భద్రత చూసేటటువంటి ఇంటెలిజెన్స్ వ్యవస్థ కావచ్చు, లేదంటే రాష్ట్ర డీజీపీ కావచ్చు, ఖచ్చితంగా బాధ్యత వహించి పక్కకు తప్పుకోవాలనేది ఒకటైతే, ఈసీ ఖచ్చితంగా వీరి పైన చర్యలు తీసుకోవాలంటూ కూడా ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేసిన పరిస్థితి. అంటే ఓవరాల్ గా రాజకీయం అయితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఒక రకంగా చెప్పాలంటే ఫన్నీ గేమ్ గా నడుస్తాం సార్. ఇది దీని మీద పెద్ద సీరియస్ గా చర్చ అయితే లేదు. ఎందుకంటే ఇందాకే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ చూసాం, నాన్న పుల్లి కథ మనం చిన్నప్పుడు చదువుకున్నాం. ఆ సామెత ఒకసారి మాత్రమే లేదా 2 సార్లు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ ఎన్నికల స్టంట్ కి ప్రతిసారి దాన్ని వాడుకోవాలంటే ఆ రోజు కోడి కత్తి కావచ్చు, తర్వాత బాబాయ్ గొడ్డల పోటు కావచ్చు, ఈ రోజు గులకరాయి దాడి కావచ్చు, ఏదైనా సరే ప్రజలు అర్థం చేసుకున్నారు, ఆలోచన మార్చుకున్నారు అనేది అయితే తెలుగుదేశం పార్టీ భావిస్తా ఉంది. ఆ రకంగానే వాళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు. ఎక్కడా పెద్దగా సీరియస్ గా తీసుకోవాలి ఈ అంశాన్ని. నిజంగా తెలుగుదేశం పార్టీ పైన, ప్రతిపక్షాల పైన కొంత నెట్టే ప్రయత్నం అధికార పక్షం చేసినప్పటికీ అది వారికి అంతగా ఆపాదించలేకపోయారనే భావన కూడా కలుగుతుంది. ఇందాక దీని అందరికీ కారణం అంటే గతంలో వివిధ సందర్భాలు వాళ్ళు చేసిన వ్యాఖ్యలే వాళ్ళకి తిరిగి కౌంటర్ అయ్యాయి. దాన్ని కౌంటర్ చేసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది. అంటే ఈ మొత్తం వ్యవహారం పైన కొంత టీడీపీ అయితే ఆలోచన చేస్తుంది కానీ సీరియస్ గా దృష్టి పెట్టలేదు. కానీ కౌంటర్ చేసే విషయంలో చంద్రబాబు చాలా సూటిగా నేరుగా
ముఖ్యమంత్రి గారిని అదేవిధంగా అధికార వ్యవస్థను కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా మనం చూసాం. చిల్లర వేషాలుగా కూడా వాళ్ళైతే అభివర్ణిస్తా ఉన్నారు. ఉమ్.